గజపతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఒక చారిత్రక నగరం పర్లాకిమిడి. ఈ నేలపై అడుగు పెడితే చరిత్ర మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. మహారాజా కృష్ణచంద్ర గజపతి వంటి గొప్ప పాలకులు జ్ఞాపకాలు ఇక్కడ ప్రతి మూలలో కనిపిస్తాయి. ఒకప్పుడు ఇది అత్యంత ప్రఖ్యాతగాంచిన జమీందారీ రాజధాని. 19వ శతాబ్దంలో ముఖ్యంగా 1813 నుంచి 1834 వరకు బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకంగా ఇక్కడ రాజులు జమీందారులు ధైర్యంగా తిరుగుబాటు చేశారంట. పర్లాకిమిడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ తెలుగు మరియు ఒడియా సంస్కృతుల అందమైన మేళవింపు కనిపిస్తుంది. భాషలో, ఆచారాల్లో, దుస్తుల్లో తెలుగు ప్రభావం స్పష్టంగా కనిపించడం ఇక్కడి వైశిష్ట్యం. ఇక్కడ చరిత్ర చెప్తున్న 300 సంవత్సరాల నాటి తెలుగు, ఒడియా శాసనాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. పర్లాకిమిడి మరో విశేషం కొమ్ము పని అనే పురాతన హస్తకళ. ఈ కళలో బొమ్మలు, జంతువులు, పక్షులు, పురాణ దృశ్యాలను అద్భుతంగా చెక్కుతారంట. ఈ కళాకారులను మహారావులు అని పిలుస్తారు. మహేంద్ర తనయ నది ఒడ్డున టేకు చెట్ల మధ్యలో నిర్మించబడిన బృందావన ప్యాలెస్. ఇది రాజుల వేసవి విశ్రాంతి స్థలం. భూగర్భ అంతస్తుతో కలిపి 3 అంతస్తులు ఈ ప్యాలెస్ ఇప్పటికీ తన వైభవాన్ని గుర్తు చేస్తుంది. పర్లాకిమిడి మహారాజు ప్యాలెస్ కూడా గజపతి రాజుల గౌరవాన్ని ప్రతిబింబించే ఒక అద్భుత కట్టడం. 1996లో స్థాపించబడిన ఎస్కేసీజీ అటానమస్ కళాశాల ఇక్కడ విద్యా వారసత్వానికి ఒక ప్రతీక. 1999లో నిర్మించబడిన పర్లాకిమిడి లైట్ రైల్వే ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతను మరింతగా తెలియజేస్తుంది. పూరిలో జగన్నాథ్ ఆలయం లాగే ఇక్కడ ఆలయం కూడా ఈ ప్రాంతపు ఆద్య